ఇంటర్ బైపీసీ తర్వాత ఎలాంటి కోర్సులు ఉంటాయనే అంశం మీద ఈరోజు నేను మీకు ఈ యొక్క వీడియోని రూపొందించడం జరిగింది. హై శాలరీ ఇన్ బైపీసీ కోర్సెస్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బైపీసీ. బైపీసీలో చూసుకున్నట్లయితే ప్రప్రథమంగా మనకి మెడికల్ స్ట్రీమ్లో చాలామంది విద్యార్థులు మొగ్గు చూపుతూ ఉంటారు. స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క బైపీసీ సైన్స్ స్ట్రీమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్ అనేవి ఉంటాయి అని ఇన్ డీటెయిల్గా మీరు ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటారు. అయితే ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఇందులో కొన్ని కోర్సెస్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వీడియోని లెంతీ కాకుండా రిమైనింగ్ కోర్స్ అనేది మరొక వీడియోలో నేను అందిస్తాను. మొదటగా చూసుకున్నట్లయితే మనకి బైపీసీ స్ట్రీమ్ చూసుకున్నట్లయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముఖ్య సబ్జెక్టులుగా తీసుకొని మనం ఇంటర్మీడియట్ తర్వాత చూసుకున్నట్లయితే విత్ ఎంసెట్ ఆర్ వితౌట్ ఎంసెట్కి సంబంధించిన కొన్ని బీఎస్సీ కోర్సెస్ కూడా ఇందులో నేను మీకు చెప్పబోతున్నాను. మొదటగా చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ మనకి మెడికల్ అండ్ సర్జరీలో చూసుకున్నట్లయితే, తర్వాత వచ్చేసరికి బీడీఎస్ డెంటల్ సైన్స్ అనమాట. అండ్ అలాగే చూసుకున్నట్లయితే బీఏఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. అండ్ అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే బిఎన్వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అనమాట. అలాగే మనకి వెటర్నరీ కోర్సెస్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ యొక్క వెటర్నరీ కోర్సెస్లో మనకి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్, దీన్నే మనం షార్ట్కట్లో బీవీఎస్సీ అని కూడా అంటాము. తర్వాత చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ కోర్సెస్. ఈ యొక్క అగ్రికల్చరల్ కోర్సెస్లో చాలా రకాలైన విభాగాలు అనేది అందుబాటులో ఉన్నాయి. మొదటగా హై డిమాండ్లో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బీఎస్సీ అగ్రికల్చరల్, తర్వాత అయితే బీఎస్సీ ఫారెస్ట్రీ, తర్వాత బీఎస్సీ బాటనీ, తర్వాత బీఎస్సీ బయాలజీ, తర్వాత చూసుకున్నట్లయితే బీఎస్సీ ప్లాంట్ ప్రొడక్షన్ అండ్ చివరిలో చూసుకున్నట్లయితే బీఎస్సీ యానిమల్ ప్రొడక్షన్. ఈ యొక్క అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఇంకా వేరే సెక్టర్స్ అనేది కూడా మనకి ఉన్నాయన్నమాట. తదుపరి చూసుకున్నట్లయితే కనుక నర్సింగ్ కోర్సెస్. సో నర్సింగ్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, హాస్పిటల్స్లో నర్సింగ్ బేస్డ్ మీద ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ముందే మీరు ఈ యొక్క ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ నర్సింగ్ అనే ఈ యొక్క కోర్సుని చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తదుపరి చూసుకున్నట్లయితే మెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. సో బీటెక్ లాగానే మనకి ఇంజనీరింగ్లో కూడా మెడికల్ సైడ్ కూడా మనకి ఈ యొక్క బీటెక్ బయోటెక్నాలజీ, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి మెడికల్ బీటెక్ కోర్సులు అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తదుపరి చూసుకున్నట్లయితే ఫార్మసీ కోర్సులు. ఫార్మసీలో మనకి మొదటగా చూసుకున్నట్లయితే డి ఫార్మసీ, తర్వాత చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, దాన్నే మనం బి ఫార్మసీ అంటాము. అలాగే చూసుకున్నట్లయితే అలైడ్ హెల్త్ కోర్సెస్ అనేది కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవేంటంటే కనుక మనకి స్టార్టింగ్లో తెలియదు, కానీ మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఆ యొక్క హాస్పిటల్స్లో మనకి సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేది ఉంటుంది. ఆ యొక్క డిపార్ట్మెంట్స్ ఏంటంటే కనుక మనకి బ్యాచిలర్స్లో చూసుకున్నట్లయితే కాకుండా ఇందులో మనకి బీఎస్సీలో ఉంటుందన్నమాట. సో బీఎస్సీ కార్డియాలజీ, ఈ యొక్క కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది మనం హాస్పిటల్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అలాగే బీఎస్సీ ఎనెస్థీషియా, అలాగే బీఎస్సీ రేడియాలజీ, అలాగే బీఎస్సీ సైకాలజీ, అలాగే బీఎస్సీ మైక్రోబయాలజీ, అలాగే బీఎస్సీ ఆప్టోమెట్రీ, అలాగే బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, అలాగే బీఎస్సీ యాండియాలజీ, అలాగే బీఎస్సీ ఆక్యుపేషనల్ థెరపీ వంటి ఎలైడ్ హెల్త్ కోర్సెస్ కూడా మనకి డిగ్రీ కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. తదుపరి బీఎస్సీ కోర్సుల్లోనే చూసుకున్నట్లయితే విభిన్నమైన విభాగాలు అనేది కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్య ఉద్దేశంగా చూసుకున్నట్లయితే బీఎస్సీ అనాటమీ అండ్ బీఎస్సీ ఫిజియాలజీ. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిజియోథెరపీ కోర్సెస్కి సంబంధించి మనకి బీపీటీ అంటాము, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది కూడా హై డిమాండ్ కోర్సెస్గా ఈ యొక్క బైపీసీ స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేస్తున్నాను. తదుపరి మైక్రోబయాలజీ కోర్సులు చూసుకున్నట్లయితే మనకి హై డిమాండ్ల మైక్రోబయాలజీ ఇన్ బీఎస్సీ, అంటే బీఎస్సీ మైక్రోబయాలజీ, అలాగే బీఎస్సీలో డైరీ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే బీఎస్సీ మైక్రోబయల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే ఈ యొక్క మంచి హై డిమాండ్ అండ్ హై శాలరీ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇలా ఇప్పటివరకు చెప్పిన విభాగాల పేర్లతో పాటు వాటి పూర్తి వివరాలు మరొక వీడియోలో అందిస్తాను. తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.